ఈ ఉత్తరం ఎవరితో చదివించుకోవాలి? ఏమండి, ఈ ఉత్తరం చదివి పెడతారా? ఏమడి అని అడుగుతున్నాడు. నేను బాగానే ఉన్నావు, నీవు నా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండి. ఈ ఉత్తరం చదివించుకోవాలి. అయ్యా, ఈ ఉత్తరం వచ్చి 4 రోజులైంది. ఎవ్వరూ ఇప్పటిదాకా చదవలేదు. నాకు చదువు రాదు. మీరైనా కాస్త చదివి పెడతారా? అయ్యో, ఈ ఉత్తరం నన్ను చదవమంటున్నాడే. నాకు చదువు రాదు అని ఇతనికి ఎలా చెప్పాలి? మీ అబ్బాయితో చదివించుకోండి, నేను వెళ్ళాలి. మా అబ్బాయిని ఇంకా బల్లోకి పంపించలేదు. చదువుకోనప్పుడు ఎట్లా చదువుతాడు? లేదండి, నేను వెంటనే వెళ్ళాలి. కాదండి, కొంచెం త్వరగా చదివి వెళ్ళండి. లేదు, కావాలంటే నేను మళ్ళీ వచ్చాక చదివి పెడతాను. లేదండి, ఈ ఉత్తరం వచ్చి 4 రోజులైంది. మీలాంటి చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ కనపడలేదు. ఓ, వీళ్ళిద్దరికీ నాలాగే చదువు రాదన్నమాట. ఇప్పుడు నాకు చదువు రాదన్నమాట. కుదరదయ్యా. లేదంటే మీరు కూడా నాతో రండి. అక్కడికి నా పని అయిన తర్వాత చదివి పెడతాను. సరే, వెళ్ళండి. మీకంత శ్రమ వద్దులేండి. ఏమి అనుకోకండి. నా వెళ్ళి పని లేకుంటే మీ ఉత్తరం ఇప్పుడే చదివేవాణ్ణి. అమ్మయ్య, ఎలాగోలా రాజుగారికి అనుమానం రాకుండా ఈసారి సర్ది చెత్త